తిరుమలగిరిలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అహింసా పద్ధతుల్లో తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేయడంతో పాటు వెంటనే రైతు భరోసా నిధులు అందించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మేము రైతుల పక్షాన పోరాటాన్ని ఆపం. మా అహింసా పద్ధతుల్లో, మా శాంతియుత పద్ధతుల్లో మేము చేసే పోరాటాన్ని ఆపం. రైతాంగానికి న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తప్పకుండా రైతుల తరఫున కొట్లాడతాం. కేవలం రుణమాఫీనే కాదు, రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం 49,000 కోట్లు ఉన్నమాట వాస్తవం. 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న రైతులు 50 లక్షల మంది పైన ఉన్నమాట వాస్తవం. అది చేసి తీరాలి. రైతు భరోసా వెంటనే ప్రారంభం చేయాలి. రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చింది గతంలో. మన యాసంగి మీరు కొంతమందికి ఇచ్చేదైతే ఆపిర్రో మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది ఆ పద్ధతుల్లో రైతు భరోసా వానకాలంది వెంటనే ఇవ్వాలి. మీరు కమిటీలు వేసినాం, ఇది వేసినాం, అది వేసినాం అని చెప్పి డ్రామా చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టారు. ఏ రైతుల దయా దాక్షిణ్యాలతో మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రో అదే రైతుల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ గారు పండగలాగా మారిస్తే మళ్ళీ మీరు వచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు, రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. అందులో